మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు మందమర్రిలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులు పాల్గొన్నారు. గ్రామంలో శానిటేషన్ నిర్వహణలో మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విధుల్లో అంకితభావం ప్రదర్శించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమల నివారణ సాధ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏమన్నా దోమలను నిర్మూలిద్దాం, దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికడతాం. అంటే పైన ఆర్ బ్యాక్ సైడ్ నుంచి కూలర్ ఫిట్ అయి ఉన్నాయి. దానిలో వాటర్ మాత్రమే ఫీల్ అవుతుంది. మొత్తం క్లీన్ చేయాలి. అక్కడ డాక్టర్ కంట్రోల్ సంబంధించిన మెడిసిన్ దానిలో పెట్టాల్సింది. అదర్వైజ్ ఉన్నాయి అంటే నాట్ మోర్ దెన్ 1 డే దానికి అట్లా ఉంచుకోవడానికి లేవు. ఎందుకు మనం రెగ్యులర్ గా వాటర్ స్ప్రే సంబంధించిన వాయిల్ మాల్ సంబంధించిన అన్ని రకాల 14 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక దానికి 3 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే హాస్పిటల్ ఎండాకాలం వర్షం ఇప్పుడు జ్వరం వస్తే తగ్గి కదా. ఎందుకు ఎట్లా తగ్గింది, నమోదయ్యే కేసులు ఎలా తగ్గినాయి అందరికీ తెలుసు. ఇప్పుడు తెలిసిపోయింది రకరకాల. నేను అని అందరి పేరు చెప్పుకోండి. నేను ప్రపంచ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీటి విలువలను తొలగించి ఇంట్లో ఉండాలి. నెక్స్ట్ బెల్లంపల్లి కాసిపేట్ శ్రీనివాస్ 10% తాడమర్రి కుమార్ సామర్థ్య ఆర్బిఎస్కే మాట్లాడుతున్నాడు. ఈ రజిత అది రెడీ ఉండాలి. నెక్స్ట్ అటుంటే సీదా వస్తుంది. నెక్స్ట్ అల్లాడి కూలర్ లో వాటర్ ఫిల్ చేస్తాము, కానీ వాటర్ కూలర్ కి ఎప్పుడైనా చేంజ్ కాదు. కొన్నిటికి మనం చూస్తున్నాం. సంబంధించిన వరల్డ్ మలేరియా డే అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మేజర్ రీజన్స్ ఏమున్నాయి అంటే మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ అట్లా ఉన్న డిజీజెస్కి మనం ఖచ్చితంగా ఆపాలి. దానికోసం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజు నిరంతరం శానిటేషన్ అన్నీ జరుగుతున్నాయి. దాంతో పాటు మనం కొంచెం ఎక్కువ అవగాహన ఉంటే ఇంటిలోపు ఉన్న వాటర్ సంబంధించిన వెక్టర్ సంబంధించిన ఎక్కడ ఉన్నాయి దానికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈ వెక్టర్ బాండ్ కంట్రోల్ సంబంధించిన ఎవరెవరు మంచిగా బెడ్ శాఖ సిబ్బంది పని చేశారు వాళ్ళకి ఈరోజు అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నుంచి మంచిగా జనాలు అవగాహన వస్తుంది. అట్లా